మెరుపు కలలు మెరుపు కలలు. ప్రణయ్ గురించి క్లారిటీ రావాలి, కానీ ప్రణయ్ వారం రోజులు బయటికి వెళ్తే ఎలా కుదురుతుంది? కానీ కెరీర్ కదా అని నేనే వెళ్ళమన్నాను. అవును, నీ క్యాబిడో జాబ్ ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? ఏం బాగుండడం అనే ఒళ్ళు హూనం అవుతుందే తప్ప అనుకున్నంత రావడం లేదు. అస్సలు డబ్బులు సరిపోవడం లేదు. పైగా ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాకెందుకో ఇదొక్కటే సరిపోదనిపిస్తుంది. ఏం చేయాలో? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే గానీ వర్కౌట్ అయ్యేలా లేదు. అంటే ఏం చేద్దామని? అదే తెలియడం లేదే. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. చూద్దాం ఏం చేయాలని రాసిందో. పద వెళ్దాం. వీడు సీరియస్గా ఉన్నాడంటే చాలా డేంజర్. నేను నువ్వు బాగానే ఉన్నావా అని అడిగినా లేదు నువ్వు బాగు చేస్తావా అని తగులుకుంటాడు. నేను ఏం మాట్లాడకుండా ఉంటే మనిషి కనిపించట్లేదా పట్టించుకోవా అని నన్ను కసురుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? ఆ ప్రణయ్ గాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామనుకున్న ప్రతిసారి వీళ్ళు తలదూరుస్తున్నారు. చేతికందిన అవకాశాన్ని కాలుతో తన్నినట్టు చేసింది. వారం రోజుల్లో ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలంటుంది. చేయాలంటే కోఆపరేట్ చేయాలి కదా. వాసు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నీకో విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నువ్వు ఎలా చూసినా నేను చెప్పేది చెప్పక మానను. నువ్వు ఈ మధ్య మారిపోయావు. ఎంతలా అంటే నిన్ను నువ్వు మర్చిపోయేంత. ఇంతకుముందు నిన్ను కలుస్తుంటే ఎంతో సరదాగా ఉండేది, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందిరా? నేనేమన్నా రాక్షసుల్లో మారిపోయానా? అవును, నువ్వు ఇంతకుముందు పని రాక్షసుల్లా ఉండేవాడివి. ఇప్పుడు మీ మరదల కోసం ఆలోచించే రాక్షసుల్లా మారిపోయావు. ఈ మధ్య తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తన్నే తలుచుకుంటున్నావు. ఇదంతా చూస్తుంటే నాకొక డౌటు, అనుమానం వస్తుంది. ఏంటా డౌట్? ఏంటా అనుమానం? అది అదే ఏం లేదు. నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ నాకు తెలిసి నీకు తెలియకుండా నీ మనసు పొరల్లో ఎక్కడో నీ మరదల మీద నీకు ఇష్టం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కొట్టానంటే షేప్ అవుట్ అవుతావు. రేయ్ చూడు, నువ్వింతకు ముందు అడిగావు చెప్పాను, ఇప్పుడు అడుగుతున్నావు చెప్తున్నాను. నువ్వు మళ్ళీ అడిగావనుకో చంపేస్తాను. కొట్టంలేరా, రారా. ఇప్పుడు చెప్తాను విను. రే పాపం తండ్రి లేని ఆడపిల్లరా. రే నిజంగా వాళ్ళ నాన్న గనక బతుకుంటే వాళ్ళ పిల్లల్ని కాపాడుకునేవారు కదా, అవునా కదా? ఏదో వాళ్ళ పరిస్థితులు తారుమారై వాళ్ళు మా ఇంటికొచ్చారు. వాళ్ళు కాదనుకున్నా మేమలా అనుకోలేమురా. ఎందుకంటే వాళ్లలో ఉన్నది మా మేనమామ రక్తం, అంటే మా అమ్మ రక్తం. రే నేను వాళ్ళ నాన్నలా హంగులు, ఆర్భటాలు, లగ్జరీలు ఇవ్వలేకపోవచ్చురా, కానీ నాకు తెలుసురా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నువ్వు నన్ను వాళ్ళ మేనబావగానే చూస్తున్నావు, కానీ వాళ్ళు నా రక్త సంబంధికులు, నా ఇంటి మనుషులు, నా వాళ్ళు అనిపిస్తుంది. అంతే తప్ప ఇంకేమీ లేదురా. వాళ్ళ వైపు ఎవరు చెడుగా చూసినా వాళ్ళ కళ్ళు పీకేస్తాను, వాళ్ళ ప్రాణాలు తోడేస్తానురా. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? రే మా మామయ్య ఉండుంటే ఆ ప్రణయ్ గాన్ని ఏం చేసేవాడో నేను అదే చేస్తున్నా. వాళ్ళకి తెలియకుండా మా మామయ్య బాధ్యత నేను తీసుకున్నాను, కానీ ఆ ప్రణయ్ గాన్ని మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడు క్లియర్ అయిందిగా? జ్ఞానోదయం అయింది వాసు. అది విషయం. ఓకేనా? నన్ను క్షమించండి సార్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేనే అనుకోలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావని నేనేలా అనుకుంటాను? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు?
ఆ సౌందర్యకి కాల్ చేద్దాం. చెప్పు తీసుకుని కొడుతుంది. అదే బాబు, నిన్న జరిగిన సంఘటనకి వెర్రెక్కిపోయి ఉంటుంది కదా. పైగా వాళ్ళ చెల్లి సంయుక్తకి డైరెక్ట్గా మీరే ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది కదా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే చెప్పుతో కొడతారు అంటున్నా. నువ్వు కూడా నా చేతిలో చచ్చిపోవడం కంటే ఫోన్ చేసి చెప్పు దెబ్బ తినడం బెటర్ అనుకుంటాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తేనే కదా అక్కడ ఏం జరుగుతుందో తెలిసేది. మళ్ళీ మనం ఏం ప్లాన్ చేయాలో ఆలోచించడానికి అవకాశం దొరికేది. ఫోన్ చెయ్యి. సరే. ఏమైంది బేబీ? ఎవరా ఫోన్? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆ రత్నమాల మళ్ళీ కాల్ చేసింది మమ్మా. ఫోన్ స్పీకర్లో పెట్టు. హా. హలో, ఏంటి మిస్ ఇండియా? నిన్న నేను స్పాన్సర్ని తీసుకుని అగ్రిమెంట్తో వచ్చేసరికి నువ్వు గదిలో లేవు. ఏమైపోయావు? తర్వాత ఫోన్ కూడా తీయలేదు. అసలు ఏం జరిగింది? చెప్పుతో కొడతాను. నీ గుంట నక్క వేషాలు వేస్తూ నా కూతుర్ని ట్రాప్ చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఎదురుగా ఉండుంటే నీ గొంతు నులిమి చంపేసేదాన్ని. నీచపు మైండ్ సెట్ ఉన్న నిన్ను దూరం పెట్టి కనీసం నువ్వు మనిషివన్న గుర్తింపు కూడా లేకుండా చేసేదాన్ని. నా మీద ఉన్న కోపాన్ని, జలసీని మనసులో పెట్టుకుని దుర్మార్గులతో చేతులు కలిపి ఇంత దారుణానికి ముడిగడతావా? చూడు, ఇదే నేను నీకిస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా జీవితంలోకి, నా కూతురు జీవితంలోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీస్తాను. మమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి. అలాగే నీ వెనకుండి ఎవడైతే ఇదంతా చేయించాడో వాడికి కూడా చెప్పు. భానుమతి అంటే పేరు కాదు, పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం అని చెప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంగా బ్రతకమను. కాదు కూడదు అంటూ ప్రతిసారి అడ్డుపడతాను అంటే అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పు. ఇంకో క్లారిటీ, ఈరోజు నా దగ్గర డబ్బు, ఆస్తి, హోదా లేకపోవచ్చు, కానీ అంతకు మించిన ఆత్మాభిమానం ఉంది. జాగ్రత్త. బాబు, అది ఆవిడన్న ప్రతి మాట నన్నే. ఆ మాత్రం తెలుసుకోలేనంత దద్దమ్మ కాదు నేను. కొట్టి అవమానించారని రోడ్డు మీదకు లాగినా పొగరు మాత్రం తగ్గలేదు. ఆ కుటుంబం మూలన నేను సర్వస్వం కోల్పోయాను. వాళ్ళంతా చూడకుండా నేను ఉండలేను. వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. భయపడకు బేబీ, చెప్పాను కదా, ఇక నుంచి భానుమతి అంటే ఏంటో వాళ్ళందరూ చూడబోతున్నారు. భాను, నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. అవతలి వాళ్ళు ఎంత దుర్మార్గులో మనకు తెలిసింది కదా. ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడేం చేయమంటావు? మొగుడు పోయాడని ఏడుస్తూ మూలను కూర్చోమంటావా? అయినా నువ్వేంటి అవకాశం దొరికితే ప్రతిసారి సలహా ఇవ్వడానికి తయారవుతావు? అయినా దీనికంతటికి కారణం మీరు కాదు. నిన్న పూలదండ పడింది, ఫోటో జారింది అంటూ ఆపడానికి ట్రై చేశావు.
చివరికి ఇలా జరిగింది కాబట్టి నిన్న నేను సౌందర్యని పంపించింది తప్పు అని చెప్పడానికి చూస్తున్నావు. నేనెందుకు అలా అంటాను భాను? నాకు అన్నీ తెలుసు. నాకు బయటున్న శత్రువుల కంటే ఇంట్లో ఉన్న శత్రువులే డేంజర్ అని తెలుసు. నీ మనసులో ప్రతి క్షణం నన్ను అవమానించాలని, నా బ్రతుకుని చూసి నవ్వాలని, నేను నీ దగ్గర అణిగి మణిగి ఉండాలని నువ్వు కోరుకుంటావు కదా. కానీ అది ఎప్పటికీ జరగదు. సింహానికి దెబ్బ తగిలిందని ఏడుస్తూ కూర్చోదు. నీలాంటి పిరికి కుందేళ్ల మాట అసలు వినదు, వేటాడ్డం మానదు. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో వినకుండా ఎందుకు ఇన్ని మాటలు భాను? ఎందుకంటే నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు కాబట్టి. అర్థమైందా? కంపెనీ పని మీద వారం రోజులు వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రణయ్ బారి నుంచి ఎలాగైనా కాపాడాలి. వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి తగిన శిక్ష వేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి ట్రాప్ నుంచి బయటపడేయాలి. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రణయ్ విషయంలో ఒక క్లారిటీ వస్తే గాని ముందుకడుగు వేయలేని పరిస్థితి. ముందు ప్రణయ్ విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఆ ప్రణయ్ పని కట్టుకుని వారం రోజులు ఉండడం లేదంటే ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుంటాడు. కానీ అది ప్రూవ్ చేయడం ఎలా? హలో, కలవాలి. ఎందుకు? ముందు కలిస్తే తర్వాత చెప్తాను. ఏ ఫోన్లో చెప్పకూడదా? కూడదు. త్వరగా రా, వెయిట్ చేస్తుంటాను. పొగరు, ఒళ్ళంతా పొగరు. అయినా తను ఫోన్ చేసి ఆర్డర్ వేయగానే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను కాక వెళ్ళను. ఏ పంతాలు పట్టింపులు వాళ్ళకి మాత్రమే ఉంటాయా? నాకు మాత్రం ఉండవా? నువ్వింకా అన్నం తినలేదని నేను రూమ్లో వెతుకుతుంటే నువ్విక్కడ కూర్చున్నావా? ఏం చూస్తున్నావు? ఆ ఫోన్లో ఏముంది? ఇప్పుడు సేల్ నడుస్తుందత్తయ్యా. మనకు కావలసిన వస్తువులు తక్కువకే దొరుకుతాయి. అవే చూస్తున్నా. సేలా? సేల్ అంటే? సేల్ అంటే బయట ఏదైనా ఐటెం 100 రూపాయలుంటే సేల్లో 50 రూపాయలకు దొరుకుతుందత్తయ్యా. అవునా? అయినా వస్తువులు ఫోన్లో కొనుక్కోవడం ఏంటమ్మా?
అయ్యో అత్తయ్య, ముందు మీరు కూర్చోండి చెప్తాను. ఈ ఫోన్ ద్వారా బట్టలు, టీవీలు, మన కిచెన్లోకి కావలసిన వస్తువులు, చివరికి కిరాణా సరుకులు కూడా దొరుకుతాయి. మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటే అన్నీ ఇంటికే వచ్చేస్తాయి. అలా అయితే అందరూ ఫోన్లో కొనుక్కుంటే మన వీధి చివర ఉన్న కిరాణా కొట్టు వాళ్ళ సంగతేంటి? ఏం చేయలేమత్తయ్యా. తయారు చేసేవాళ్లు తయారు చేస్తారు, కొనుక్కునేవాళ్లు ఇంట్లో ఉండే కొనుక్కుంటారు. అంతా ఇంటర్నెట్ మహిమ. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? మనం కూడా ఏమైనా ఆన్లైన్లో కొనుక్కుందామా? మనం కొనకూడదు, అమ్ముదాం. అంటే ఎవరైనా ఏమైనా కొనొచ్చు, అమ్మచ్చు అన్నప్పుడు మన ఇంట్లో పిండి వంటలు, కారప్పొడులు, పచ్చళ్ళు అమ్మచ్చు కదా. సూపర్గా అమ్మొచ్చు. ఈ మధ్య పచ్చళ్ళైతే తెగ ఫేమస్ అయిపోతున్నాయి. అయితే మనం పచ్చళ్ళ వ్యాపారం చేస్తే పాపం సంయు ఒక్కతే కష్టపడుతుంది కాబట్టి వేణీళ్లకు చన్నీళ్లు తోడేనట్టుంటుంది. అవునత్తయ్య, మనం కూడా అక్కకి హెల్ప్ చేయొచ్చు. అలాగైతే ఈ ఫోన్ వివరాలన్నీ నాకు తెలియదు కాబట్టి వంటలు ఏం చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఫోన్లో ఎలా అమ్మాలో నువ్వు చూసుకో. అలాగే అత్తయ్య, వెంటనే నేను మన పేజ్ క్రియేట్ చేస్తాను. సరి ఇది తర్వాత, ముందు భోంచేద్దు గాని పద పద రా. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేసింది. ఇక్కడికొస్తే ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది. అందుకే నేను రాననుకున్నాను, కానీ మనసు ఊరుకోదు కదా. ఏదో మాట్లాడాలి రమ్మని హడావుడి చేసావు, తీరా వచ్చాక ఏం మాట్లాడవేంటి? మాట్లాడదామని కదా పిలిచాను, అందుకే కదా వచ్చావు. అందుకేగా అడుగుతున్నాను, ఏంటి విషయం? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. నేనా? అవును, నువ్వే. నేనేం చెప్పాలి? చూడు, ప్రణయ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు అతను మంచివాడు కాదు, చీటరు, ఫ్రాడు అని అంటూ ఏవేవో చెప్తున్నా. అయినా నేను నమ్మలేదు. కానీ నువ్వు ప్రూవ్ చేస్తాను అని అన్నావు. మనం దానికి వారం రోజులు గడువు పెట్టుకున్నాం, కానీ ఇప్పటి వరకు నన్ను రోడ్ల మీద పరిగెత్తించావు, కానీ ఎలాంటి ఫ్రాడ్ అని నిరూపించలేకపోయావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పెళ్లి చేసుకోవాలా, లేక నువ్వు చెప్పింది విని నిజమని నమ్మి వదిలేయాలా? దానికోసమే నిన్ను పిలిపించాను. ఈరోజు ఏదో ఒకటి తేలాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను అనవసరంగా ఆ ప్రణయ్ మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నాను అనుకుంటున్నావా? లేదా నాకు పని పాట లేక అతన్ని వెంబడిస్తూ తిరుగుతున్నాను అనుకుంటున్నావా? నేనలా అనుకోలేదు కాబట్టే ప్రణయ్ ఫ్రాడ్ అని నిరూపించమని అడిగాను. కానీ ఒక్క రోజు, ఒక్క క్షణం కూడా అది నువ్వు నిరూపించలేకపోయావు. ఈరోజు ఉదయం కూడా ప్రణయ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చాను. నేను నిన్ను తప్పుగా అనుకునుంటే ఎందుకింత అవకాశం ఇచ్చేదాన్ని? చూడు, నువ్వు చెప్పావు, నేను వచ్చాను. అతను చెప్పింది మొత్తం నేను విన్నాను. ప్రణయ్ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వారం రోజులు నీ నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ లాంటివి చేయబోతున్నాడని నాకు అర్థమైంది. ఇంకా ఆపుతావా? ప్రతిసారి ఏదో ఒకటి ప్రణయ్ గురించి తప్పుగా చెప్తూనే ఉన్నా. అతని గర్ల్ ఫ్రెండ్ ని కల్పిస్తాను అని అన్నా, కానీ చేయలేదు. అతను నన్ను తప్పుగా అనుకుంటున్నాడు అన్నా, అది కూడా నిరూపించలేకపోయా. ఇప్పుడు ఏకంగా ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటున్నా. ఇంక దీనికి అడ్డు అదుపు ఉండదా? ఇక ఆపుతావా? నేను నిరూపించాలి అనుకున్నప్పుడల్లా నువ్వు నాకు కోఆపరేట్ చేసావా? ఆ రోజు మనం ఇంటి నుంచి వెళ్లేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. తర్వాత ఆ కాఫీ షాప్లో చూసేసరికి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు పెద్ద 420 అన్నది నిజం. నువ్వు ఇప్పటికీ నా మాట వినకపోతే నువ్వెలా చెప్తే వింటావో అలా చెప్తాను తప్ప నిన్ను మోసపోనివ్వను. అంటే ఏంటి?
నువ్వు చెప్పింది వినకపోతే నన్ను కొడతావా? చెప్పు, కొడతావా? నీకు మంచి జరుగుతుంది అంటే ఆ పని చేయడానికి కూడా ఆలోచించను. ఛ! ఓహో, ఈ అమ్మాయి ప్రణయ్ అనేవాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ జర్నలిస్ట్ వాసు వాడు మంచివాడు కాదు అని చెప్తున్నాడా? ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే రాహుల్కి చెప్తే మనకేదైనా వర్కౌట్ అయిద్దేమో చూద్దాం. రాహుల్, నీకు మంచి న్యూస్ తెచ్చానురా. రాహుల్, నీకో విషయం చెప్పాలరా. ఏంట్రా? ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఎగిరి గంతేస్తావు. ముందు విషయం చెప్పరా. ప్రతిసారి ఏదో ఒకటి ప్రణయ్ గురించి తప్పుగా చెప్తూనే ఉన్నా. భాను ఎప్పుడైతే సౌందర్యని ప్రోత్సహించడం మానుకుంటుందో అప్పుడే సౌందర్య ఆ పిచ్చి నుండి బయటకొస్తుంది. అత్తయ్య, అమ్మని అక్క విషయంలో మనం మన వైపుకి తిప్పుకోగలం. ఎలా? ఏమంటారు అత్తయ్య? ఈసారి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈసారి మనం ఫెయిల్ అవ్వకూడదు అత్తయ్య.